బోయపాటి సీను, బాలయ్య బాబు కాంబినేషన్‌లో వచ్చినటువంటి 'అఖండ 2' మూవీ మొదటి 4 రోజుల కలెక్షన్స్ అయితే దుమ్ము దులిపిందనే చెప్పాలి. ఇక రాను రాను కలెక్షన్‌లు క్రమక్రమంగా తగ్గాయనే చెప్పాలి. హైందవ ధర్మం గురించి అద్భుతంగా వివరించినటువంటి బోయపాటి మాత్రం ఈ సినిమాలో బాలయ్య బాబు యొక్క విశ్వరూపాన్ని చూపించాడని చెప్పక తప్పదు. తిరుగులేనటువంటి కలెక్షన్స్ రాబట్టాల్సినటువంటి ఈ మూవీ ఎందుకో సడన్‌గా నెమ్మదించిందనే చెప్పాల్సి ఉంటుంది మరి. తామన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పక తప్పదు. సంచలనాల కేంద్ర బిందువుగా మారాల్సినటువంటి ఈ మూవీ సడన్‌గా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. తిరిగి వసూళ్లు రాబట్టాల్సినటువంటి ఈ మూవీ సడన్‌గా స్లో అయిందనే చెప్పాలి. సినిమా కరెక్ట్ రిలీజ్ కాకపోవడం, ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చాలా ద్రోహం చేశారు ఈ మూవీకనే చెప్పాలి. అందుకనే కొంత సినిమా మీద ఆసక్తి తగ్గడానికి కూడా ఇదొక కారణంగా చెప్పుకోవాలి. ప్రొడ్యూసర్స్ భారీ ప్రయత్నాలు చేసినప్పటికీ సినిమాకైనటువంటి డ్యామేజీ కొంచెం ఎక్కువగానే జరిగింది. అందుకనే ఎందుకో ఎక్కువ మంది అయితే సినిమా చూడటానికి థియేటర్లకు రాలేదనే చెప్పాల్సి ఉంటుంది. కానీ బాలయ్య బాబు మాత్రం అకుంఠిత దీక్షతో మూవీనైతే ముందుకు నడిపించాడని చెప్పాలి. ఇక నెక్స్ట్ మూవీ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సంచలనమైనటువంటి మూవీ నెక్స్ట్ రాబోతుంది.